ఇలా కాకుండా మనం గౌరవిద్దాం. ఎందుకంటే మన ఊరే తన ఊళ్ళో స్కూల్ కాలిపోతుంది, కాలిపోతే అక్కడికి వచ్చిన పిల్లలందరూ అదే ఎంతమంది జరిపోయింది 15 minutes స్కూల్ కాదు పిల్లలందరూ అది ఎంజాయ్ చేసిన ఒక పిల్లలు మాత్రం కూర్చొని నేర్చున్నాడు. ఆ నేర్చుకున్న పెద్ద వచ్చి నా ఎందుకు నేర్చున్నాడు ఒక స్కూల్ కాలిపోతుంది తెలిసినావా కదా. స్కూల్తో పాటు నీ బుక్స్ ని సర్టిఫికేట్స్ కాలుతుంది అందుకే నేర్చున్నావా? మరి ఎందుకు నేర్చున్నారా? స్కూల్ కాలిపోతుంది టీచర్లు అందరూ బయటనే ఉన్నాడు. వాళ్ళు బాగా అది సో ప్లీజ్ మన అలా కాకుండా గురువులు గౌరవంగా ఓకే సార్ అయితే క్లాస్ చెప్పించండి. ఆయన తాగో కమిషన్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అంటే ఆయన అందరూ తెలుసు సార్. లోపల ఉన్న అందరినీ చూసి ఆయన తాగో యాక్టివిటీస్ ఎవరు అయ్యారు. సో ఆ తాగో గురించి నేను వచ్చిన జోక్ రాశానండి. అది నాకు బాగా బేసిక్స్ చూసిన ఐటమ్ ఒకసారి అందరికైతే క్లాస్ కూడా తెలియజేస్తాను. ఒక అతను ప్రతిరోజు ఫుల్గా తాగేసి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. వాళ్ళ ఆవిడను ఎందుకు తాగవచ్చు అంటే వాడు చెప్పిన సమాధానాలు కాస్త పండుగ ఏంటంటే మొదటి తాగొచ్చండి లక్ష్మి తాగుతుంది తాగుతుంది అంటారు అని తాగుతుంది ఉపయోగం చేస్తాడు నీకు ఏం చెప్తుందో కళ్ళు తాగినప్పుడు కైలాసం పోతాడు, బ్రాండీ తాగినప్పుడు బ్రహ్మలోకం పోతాడు, ఇస్కి తాగినప్పుడు విష్ణులోకం పోతాడు, సారా తాగినప్పుడు సంగలోకం పోతాడు అంతా యమలోకం పోతాడు పుష్పలోకం. ఇంకోటి తాగినప్పుడు నిజం దొంగలు పడరు. ఎట్లా పడితే తాగుతూ తెల్లలాగా మొత్తుకుంటుంటాడు ఎంత కూర్చోడు. ఒకవేళ వాడే ఏ పెట్టుకోకూడదు. ఎట్లెక్కకపోతేనే ఉన్నది తీరే అమ్ముకొని తాగుతాడు కదా. ఇంకోటి తాగుతూ లోకం వచ్చి మర్యాద తెలుసా? ఎట్లయితే నేను ఫుల్గా తాగి రోడ్డు మీద అనుకున్నా పెద్ద ఆర్టిస్ట్ బస్ వచ్చాను అని ఆరగొడితే నేను లేవాలి అంతే. అందుకే డ్రైవర్ కండక్టర్ దిగచ్చి మీ కాళ్ళు కూడా బాధ్యత లేదా నా కాళ్ళు చేతిలోడు పట్టుకొని రోడ్డు పక్కన కూర్చోబెట్టిపోయారు అంత మర్యాద నేనంటే పిచ్చి మొక్కలు నా నీకే పెద్ద పెద్ద విమానాలు పోతున్నాయి కాబట్టి అక్కడ ల్యాబ్ బస్ కొట్టి నాకే పెట్టేది ఇదంతా తాగితే దేవుడు నాకు అద్భుతమైన వర్ణించాడు. ఏంటంటే నిన్న నైట్ మూత్రం అవుతుంది బాత్రూమ్ బయట డోర్ తీసుకుంటే లైట్ కాలేదు. మూత్రం వచ్చి డోర్ వేసిన లైట్ కాలేదు పని తెలుసా? వాడు తాగినప్పుడు చివరిగా వచ్చిన జోక్ అందరూ రాసుకుంటే దయచేసి అన్ని గొడవలకి ఇలా అద్భుతమైన గొడవ భార్యభర్తలు కూడా ఉంటారండి. ఒక ఇద్దరు కొత్తగా పెళ్ళైనా భార్యభర్తలు మధ్య కొత్తగా పెళ్ళైన మరుసటి రోజు వాళ్ళ ఇంట్లో చుట్టం చూపు వచ్చాడు. మరి చుట్టం చూపు వచ్చి ఒక రోజు ఉండాలి 2 రోజులు ఉండాలి 3 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి. పాపం వాళ్ళు మాట్లాడుకుందామని డిస్టర్బెన్స్ కలిగిస్తున్నాడు. ఒకరోజు భార్యభర్తలు ఇద్దరు వాళ్ళ డిసైడ్ అయ్యారు ఎలాగైనా సరే వీళ్ళ ఇంట్లో చూడగలరు. ఒకరోజు భర్త ఆఫీస్కి వస్తుంది ఏమేమి ఈరోజు మా బాబాయ్కి ఏమని పెట్టావు ఏమన్నాడు ఎందుకే ఇవన్నీ అయిపోతుంది ఏం చేస్తావే పక్కింటికి వెళ్ళి తీసుకొచ్చి మా బాబాయ్ వండి పెట్టాలి అంతే కూడా కట్టు మాడతావా అంటే నేనే ఆ తీసుకుపోయిన వల్ల నేను కూడా నన్ను ఎదుగుతావు అని వేసుకుంటే ఆ వచ్చోడు వీళ్ళ గురించి అమ్మ ఎదుగున్న బాబు నాకు తలకాయ మా నుళ్ళు ఎక్కుంటే తీసుకుని వెళ్ళిపోతారండి. అప్పుడు భర్త భార్యతోని నిజంగా అనుకుంటున్నావా అట్లా పోయినోడు వచ్చి పిచ్చోళ్ళారా నేను కూడా నిజంగా పోయినా నేను గొడవ ఆపాలంటే చేయాలి. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. రెడ్డి గారిని రాజకీయ సమావేశంగా
చైర్మన్గా ఉంటే దీనికి ఎసెన్షియల్ మెంబర్గా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటారు, అంటే గవర్నమెంట్ హెడ్ గారు ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, వీళ్ళందరూ ఇప్పుడు సభ్యులుగా ఉంటారు. ఇక్కడ నామినేటెడ్ సభ్యులు ఉంటారు, డిప్యూటీ నాయకులు ఉంటారు, సెక్రటరీ ఉంటారు, మెంబర్స్. మరి ఈ సంస్థ కార్యక్రమాలు ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమం. ఈ కార్యక్రమాలు మాకు ఎప్పుడు కూడా చేదోడువాడలో ఉంటూ ఎక్సెప్షనల్ మెంబర్స్ ఉన్నటువంటి శ్రీ నదిరావు కుమార్ ఎస్పీ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హైకోర్టు న్యాయమూర్తి చంద్రయ్య గారు, న్యాయమూర్తి నారాయణ గారు, కోర్టు రామలింగేశ్వరరావు గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాల కృష్ణమూర్తి గారు, కేంద్ర భద్రేశ్వరి గారు, వేదిక ఇతర ప్రముఖులు, చిన్నారులు, పెద్దలు, క్రీడా ప్రముఖులు అందరికీ నా మనసు మారింది. ఈరోజు ఈ కార్యక్రమానికి జరగడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి చంద్రయ్య గారు. ఆయన ఒకటే కాదు, ఆయనకి ఎప్పుడు అవకాశం లభించినా ఆయన పుట్టిన జిల్లాకి, ఆయన పుట్టిన ప్రాంతానికి, ఆయన తోటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆయన తపన ఏదైతే అది మా అందరికీ కూడా చాలా స్ఫూర్తి చేస్తుంది. అందరూ కూడా మన ప్రాంతానికి, మన ఊరికి, మన వారికి మనతో పాటు కొద్దిమందైన అభివృద్ధి చెందుతారు. మన ఉన్న స్థాయికి మన తోటి వాళ్ళు వస్తారనేటువంటి అర్థం ఉంటే తప్పకుండా ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు కార్యక్రమం రాజ్యాంగంలో సమాన అవకాశాలు అంటే చంద్రయ్య గారు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నారు. మనం ఉన్నత విద్య ఈ ప్రమాణం ఏంటంటే నా దృష్టిలో నాకు ఒక గీట్ రాయాలి. ఈ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళందరికీ మీకు తెలుసో పోలీస్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ఉంది. ఇది ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పలానా ఉద్యోగం, పలానా వ్యక్తి సరిపోతాడా, దీని మీద ఏమన్నా క్రిమినల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఉద్యోగం. వేరే జిల్లాలో పోల్చుకుంటే మన జిల్లాలో వచ్చే జాబ్ వెరిఫికేషన్ చాలా తక్కువ. వేరే జిల్లాలో వారం రోజులు మన ఒక రోజులో వచ్చేది మనకు వారాల్లో కూడా రావట్లేదు. కాకపోతే ఇక్కడ అత్యున్నతమైనటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు అందరికీ అవగాహన కలిగింది. తమ పిల్లల్ని ఉన్నత విద్యను ఇప్పుడు అడిగించాలని నేను చూసాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే చాలా మంది కానిస్టేబుల్ వారి పదవులు అంతకన్నా వాళ్ళు ఆ రోజుల్లో చదివి కరెక్ట్ అయ్యారు. వారి పిల్లలు చాలా మంది ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. చాలా మంది విదేశాలకి చదువుకోవడం జరుగుతుంది. చాలా మంది ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంటర్ వాళ్ళంతా కూడా నా వచ్చి కలవడం ఇది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. వారికి ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ కూడా చేసిన వాళ్ళు కోరుకునే వస్తే మా పిల్లలు చదువుకి ఇబ్బంది కలగకుండా చూడండి. ఇంత తపన ఉన్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు కూడా వారి తల్లిదండ్రుల ఆలోచన అర్థం చేసుకోవాలి. వారి తల్లిదండ్రులు కన్నా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాలు ఏదైతే ఉన్నారో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంతకుముందు వక్తలు గారు కూడా చెప్పారు, మామూలు పరీక్షలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తేడా ఉంటాయి. మామూలు ఎగ్జామ్లో మనం పాస్ అయితే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ ఆఫ్ లేదా అనేది ముఖ్యం కాదు, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మనకు ముఖ్యం కాదు.
మనతో పాటు పరీక్ష రాసేవాడి కన్నా మనం మెరుగైన ప్రదర్శన చూపించాలి. అంటే పక్క వాడి కన్నా మనకి ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతాం. మనకి 30 మార్కులు వచ్చినా పక్క వాడికి ఉన్నది ఎక్కువ వస్తే మనకు సరిపోతుంది. అదే మామూలు ఎగ్జామ్లో 30 మార్కులు వస్తే తేలిపోతుంది. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్కోసారి 95 మార్కులు వచ్చినా పక్కన 95 మార్కులు వస్తే నీకు అది రాదు. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముఖ్యంగా మనకి అన్ని ఆబ్జెక్టివ్ టైప్స్ ఎక్కువ కనపడుతుంటాయి. తర్వాత కొన్ని కాంప్రహెన్షన్ స్కిల్స్ ఉంటాయి. దీనికి ముఖ్యంగా మనకి కావాల్సింది భాష పైన మనకి పట్టున్నది. అసలు మనం చూసినట్టయితే మన దేశంలో ఉన్నత విద్య అంతా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఇది చాలా అరుదైన దేశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వారి మాతృభాషలోనే ఉన్నత విద్య ఉంటుంది. మనం ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు బయట చూసుకున్నట్లయితే జపాన్ కానీ, ఫ్రాన్స్, జర్మనీ, ఈ అన్ని దేశాల్లో కూడా వారి ఉన్నత విద్య వారి భాషల్లోనే ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు చూసుకున్నట్టయితే మన బ్రిక్స్ సదస్సు అనేది బ్రెజిల్లో కానీ, చైనా, రష్యా, వీటి వాళ్ళ భాషల్లోనే అది ఉన్నత విద్య ఉంటుంది. కానీ మన దేశంలో మొదటి నుంచి పునాది ఉన్నత విద్యకి ఇంగ్లీష్లో వేయడం అది మనకి అలవాటు అయిపోయింది. ఇంకొకటి, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఉన్న దేశంలో మన దేశంలో నేషనల్ ఇంటిగ్రేషన్ పెంపొందించడానికి ఒక కామన్ భాషగా మనకి ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి మనకి భాష పైన పట్టుండాలి. ఒకటి, మన మాతృభాషపై మనకి పట్టుండాలి. రెండు, ఇంగ్లీష్ పై కూడా పట్టుండాలి. ఎందుకంటే ఆ ప్రశ్నల్లో స్ట్రేట్ ఫార్వర్డ్ అవ్వదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అది మనకి ఆ భాష అర్థమైతేనే ఆ ప్రశ్న అర్థమవుతుంది. మనం రోజు చదివిన ప్రశ్నకి ఆన్సర్ సమాధానం రాసినట్టు ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రశ్న కొట్టగా ఉంటుంది, తెలిసిన ప్రశ్న ఉండదు. కాబట్టి ఒక చిన్న ఒక పదం కామాంశంలో కూడా ఆ ప్రశ్నకి అర్థం మారుతుంది. కాబట్టి భాషపై పట్టు తప్పనిసరి. కానీ ఈరోజు మనం చూసినట్టయితే చాలా మంది ఈ స్కూల్స్ వస్తాయి, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వస్తాయి. వాళ్ళ స్కూల్ లెవెల్లో లాంగ్వేజెస్ చాలా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మ్యాథ్స్, సైన్స్ మీదే ఈ హై స్కూల్ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇంగ్లీష్, తెలుగు ఏదో మొక్కుబడిగా తెలుగు బాగా అనేది జరుగుతుంది. అందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా భాషా పరిజ్ఞానం, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేసేది ఈ చిన్న వయసులోనే. ముఖ్యంగా 6 నుండి 14 సంవత్సరాలపై మనకి లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఒకటి, లింగ్విస్టిక్ స్కిల్స్ అని కూడా ఉంటాయి. అంటే మన భాష మనం కరెక్ట్గా నేర్చుకుంటే శాస్త్రవేత్త నిరూపించింది, మన మాతృభాష మనం పక్కాగా నేర్చుకోగలిగితే వేరే భాష నేర్చుకోవడం మనకి తేలిపోతుంది. కాబట్టి మీరు పిల్లలందరికీ చెప్పేసి తల్లిదండ్రులు కూడా నేను సూచించేది, స్కూల్ లెవెల్లో, ముఖ్యంగా హై స్కూల్ లెవెల్లో తెలుగు, ఇంగ్లీష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత నేర్చుకుందామంటే రాని పరిస్థితులు ఇవన్నీ. కాలేజ్ లెవెల్లో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటే అది కష్టం. తెలుగు కూడా మనకి కొన్ని చిన్నప్పుడు వచ్చినటువంటి స్కిల్స్ అవి ఆ రకంగా నేర్చుకున్నప్పుడు పెద్ద నేర్చుకోలేని విషయాలు ఇవన్నీ. భాష మొత్తం అంటే మీరు సైన్స్ ఏవైతే నేర్చుకోవచ్చు, మీకు చిన్నప్పుడు ఫౌండేషన్లో ఇతర సబ్జెక్ట్ అని నేర్చుకోవచ్చు. ఇంకొకటి, కొన్ని సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, కొన్ని
తక్కువ సబ్జెక్టుల కింద చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్ట్స్ సబ్జెక్ట్ని చాలా తక్కువ చూడడం మనం గమనిస్తున్నాము. అటువంటిది ఏమీ లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ వచ్చిందనేది ముఖ్యం. ఎందుకంటే ఈ మోస పద్ధతిలోనే చదివిన వాడిని ఇప్పుడు